హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం ఒక మంచి కార్ డెలివరీ మీ దాకా తీసుకొచ్చాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వెహికల్స్ డెలివరీ చేశాం, కానీ సో వీడియోస్ తీయడం ఇబ్బంది జరగడంతో మనం వీడియో తీయలేదు. కానీ ఈ బండి మాకు చాలా స్పెషల్ కాబట్టి నేను చాలా పని ఉన్నా కానీ అదంతా వదులుకొని కేవలం మన నరసింహులు గారు సార్ గురించి నేను కేవలం వచ్చాను అనమాట. సో ఎందుకంటే సార్ కూడా మాకు చాలా స్పెషల్. సో ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే సార్ మనతో ఇంతకు ముందు కూడా ఫస్ట్ వెహికల్ అంతా చూసుకున్నారు. సో మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అన్ని షోరూమ్స్ కూడా తిరిగారు. సో ఎన్ని తిరిగినా కానీ ఏంటంటే మన దగ్గర క్వాలిటీ ఉంటుంది కదా. సో ఆ క్వాలిటీ చూసి సార్ మళ్ళీ నాకు కాల్ చేశారు. యాక్చువల్గా దీనికి వచ్చేసి ముగ్గురు పోటీ పడ్డారు. సో ఆ విషయం సార్కు తెలియదు యాక్చువల్గా. సో తర్వాత బండి అడ్వాన్స్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ 5,000 ఎక్స్ట్రా ఇస్తాం, 10,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి కూడా మనకు కాల్స్ వచ్చినాయి. కానీ కేవలం ఏంటంటే ఫస్ట్ చూసింది మాత్రం నరసింహులు గారు అనమాట. సార్ నరసింహులు గారు కంగ్రాచులేషన్స్. సో చాలా కంగ్రాచులేషన్స్. సో సార్ యాక్చువల్గా ఇది మాట్లాడుకొని వెళ్ళారు. తర్వాత కొంచెం టైం ఉండడంతో ఏంటంటే కొంచెం డిలే అయింది. తర్వాత యాక్చువల్గా తర్వాత ఎంట్రీ అయిందనమాట. వాళ్ళ సన్ అండి, చాలా వెరీ గుడ్ జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. ఆ సార్ మాకు ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి, సార్ నాకు ఆ బండి నచ్చింది, ఎంతవరకు చేస్తారు, నాకు లోన్ అవుతుందా అని డైలమాతోటి మాకు కాల్ చేశారు. ఆ డైలమాతో ఏంటంటే లోన్ అవుతుందా లేదా సార్ అంటే 100% లోన్ చేపిస్తాను సార్, మీకు టెన్షన్ లేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నది మాత్రం ఓన్లీ 2,000 రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నాం సార్. ఓన్లీ 2,000. అది కూడా ఏంటంటే 2,000 వేసేటప్పుడు సార్ నాకు ఆ 2,000 వేస్తాను కదా, మళ్ళీ ఇన్ కేసు లోన్ కాకపోతే మళ్ళీ నా 2,000 నాకు రిటర్న్ ఇస్తారు, 100% ఇస్తా అని చెప్పాను. ఏ సార్ చెప్పానా లేదా? చెప్పారు సార్, చెప్పారు, మీరు చెప్పారు. సో సార్ పేరు లొకేషన్ హర్ష గారు. సో చిన్న వయసు ఉన్నా కానీ చాలా పెద్ద మనసుతోటి చాలా క్లారిటీగా అతను చేసే పనిలో క్లారిటీ ఉంది సార్. నేను ఎంతో మందిని చూస్తుంటాను కదా, పిల్లలు ఉంటారు కానీ క్లారిటీ ఉండరు. సో వీళ్ళ అబ్బాయి మాత్రం ఫుల్ క్లారిటీలో ఉన్నాడు. సార్ నేను 2,000 చేస్తాను, ఇన్ కేసు లోన్ అవుతే మాత్రం 100% బండి తీసుకుంటామంటే 100% మీకు లోన్ చేపిస్తాను సార్. ఆ రోజు అదే మాట చెప్పాను, ఈ రోజు కూడా అదే మాట చెప్పాను. యాక్చువల్గా వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ అయినా కానీ చేసుకుంటా అన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే వద్దు సార్, 1,15,00 వడ్డీ పడుతుంది, నేను మీకు బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తానని చెప్పేసి అని ఛాలెంజ్ చేసి యాక్చువల్గా సార్ వచ్చేసి ఏంటంటే సార్ డీటెయిల్స్ చెప్తాము. సార్ వచ్చేసి నరసింహులు గారు ఏంటంటే చాలా కష్టజీవి. సో ఏంటంటే సార్ యాక్చువల్గా కొత్తకోట నుంచి ముంబైకి వెళ్ళి ముంబైలో మన సివిల్ కాంట్రాక్టర్స్ చాలా కష్టపడి పైకి వచ్చిన పర్సన్ అనమాట. సో మహారాష్ట్రలో ఉంటారు. సో దాని గురించి ఏమైపోయిందంటే స్టార్టింగ్ ఇనిషియల్గా మనం ఒక లోన్ ప్రాసెస్ చేయించాము. లోన్ ప్రాసెస్ చేసిన దాంట్లో ఏంటంటే సార్ చిన్న తప్పిదం ఏంటంటే, సార్ నేను మహారాష్ట్రలో వర్క్ చేస్తున్నందుకు అది లోన్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మేము చాలా టెన్షన్ పడ్డాము, సార్ కూడా టెన్షన్ పడ్డాడు. సార్ అయినా కూడా మీరు టెన్షన్ తీసుకోకండి, అందులో కాకపోతే ఇంకొక బ్యాంకులు ఇస్తా అని చెప్పేసి ఇమీడియట్గా ఇంకొక బ్యాంకులో మనము ప్రాసెస్ చేయించేసి యాక్చువల్గా అయితే వెనస్డే రోజే మనం డెలివరీ తీసుకోవాలి. కానీ ఒక చిన్న తప్పిదంతో మనం మళ్ళీ ఏంటంటే వేరే కొత్త బ్యాంకులో మళ్ళీ ప్రాసెస్ చేయించేసి మళ్ళీ మీరు నమ్ముతారో నమ్మరు అప్ టు 90% వరకు ఫైనాన్స్ చేసాము. ముందు బ్యాంకులో అయితే 100% ఫైనాన్స్ వచ్చేది. అయినా కూడా ఏంటంటే ఈ బండికి మనం ఫుల్ ఫైనాన్స్ చేయాలని ఇంటెన్షన్ తోటి, 0 డౌన్ పేమెంట్లో చేద్దామని ఇంటెన్షన్ తోటి చాలా ప్రయత్నం చేశాం. కానీ యాక్చువల్గా సార్ వచ్చేసి ఏంటంటే కొన్ని చిన్న డాక్యుమెంటేషన్ ఇష్యూస్ అవి ఉండడంతో కూడా అయినా పర్లేదు సార్, అయినా నో ప్రాబ్లం, నేను బండి తీసుకుంటానని చెప్పేసి ఇంటెన్షన్ తోటి మన దగ్గర 2 to 3 డేస్, అసలు మీరు నమ్ముతారో నమ్మరు, 2 to 3 డేస్ నుంచి నేను విపరీతమైన ఫాలోఅప్. దాదాపు ఫైనాన్సర్స్కి, మా బ్యాంక్ మేనేజర్కి, సార్కి మధ్యలో ఒక దాదాపు నాకు తెలిసి ఒక 100 కాల్స్ అయ్యి ఉంటాయి. అన్ని ఛేదించి అన్ని ప్రకారంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు డెలివరీ చేస్తున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి ఏంటంటే 17th July 2026. సార్ యాక్చువల్గా అడ్వాన్స్ ఇచ్చిన 12th July రోజు. సో అట్లా ఏమైపోయిందంటే కొత్తకోటలో ఉన్నా కానీ, మహారాష్ట్రలో ఉన్నా కానీ, కర్ణాటకలో ఉన్నా కానీ, ఎక్కడ ఎనీ ఏరియాలో మీరు వెహికల్ తీసుకున్నా కానీ నేను ఫైనాన్స్ చేపిస్తాను. మీకు క్లారిటీగా నేను చెప్పినట్టు చెప్తే మాత్రం 100% 0 డౌన్ పేమెంట్లో చేపిస్తాను. మంచి 80 to 90% వరకు ఫైనాన్స్ చేపిస్తాను. కానీ ఫైనాన్స్ చేపించడమే కాదు, దాంతోపాటు మంచి క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ వెహికల్. యాక్చువల్గా ఈ బండి గురించి కూడా మేము చెప్పాలి, ఇది ఓన్లీ 30,000 రివెన్. షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్ గ్యారంటీ, షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్ 100% గ్యారంటీ. 2 keys ఉన్నాయి, ఇన్సూరెన్స్, స్టెప్ని, జాక్ ఎవ్రీథింగ్ అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. టైర్లు కొత్త వేసారు, 100% టైర్ కండిషన్. యాక్చువల్గా ఇది వీడియో చేద్దాం అనుకునే లోపే
నరసింహులు గారు దీన్ని క్యాచ్ చేసేసుకొని తీసుకున్నారు. చాలా సంతోషం. ఏదైనా పర్లేదు, మనకు ఒక మంచి బండి మంచి కస్టమర్కి వెళ్ళిందంటే మాకు చాలా సంతోషము. నరసింహులు గారికి ఇవ్వడం కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా మమ్మల్ని 10-20,000 ఎక్స్ట్రా ఇస్తా కానీ మేము అలాంటి విధంగా మేము ముందుకెళ్లకుండా మేము ఓన్లీ నరసింహులు గారితో టచ్లో ఉన్నాం. సో నరసింహులు గారు, సో ఓవరాల్ ట్రాన్సాక్షన్ మా ఆఫీస్ విధానము అంటే నేను మీకు చేసిన సర్వీసు, మా అంబియన్స్ కానీ, మా కాలింగ్ కానీ, మా నిజాయితీ కానీ అంతా ఓపెన్గా మా వ్యూయర్స్కి చెప్పండి. కుదిరితే మీ నంబర్ కూడా ఇవ్వండి. చెప్పండి సార్, ఎలా అనిపించింది మీకు ఓవరాల్గా, ఎట్లా ఏం జరిగింది? చాలా బాగుంది సర్వీస్ మాత్రం. ఏం సర్వీస్ చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అన్నీ మాకు దగ్గరుండి అన్నీ చేయించి ఇచ్చాడు. తన సొంత కూడా మస్తు కష్టపడి తొందర అన్ని పనులు చేయించాడు కనుక తొందర అయింది. లేకుంటే 2-3 days లేట్ అయ్యేది, కానీ ఈ రోజు మాత్రం పూర్తి చేసి ఇచ్చేసాడు. నరసింహులు గారు, మీరు ఎక్కడి నుంచి ఏంటి ఒక్కసారి మా వ్యూయర్స్? మాది కొత్తకోట పక్కల వడ్డవాడ సొంత గ్రామం, కొత్తకోట మండలం నుంచి వచ్చాను. ఇక్కడ బండి చూసిన తర్వాత మంచిగా అనిపించింది కనుక ఇంకా అదేగా అతను చాలా మంచి మనిషి. అతను మాట్లాడే తీరు, హెల్పింగ్ నేచర్ బట్టి మేము ఇక్కడే తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. సార్ నరసింహులు గారు, అయితే ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చారు కదా, సో ఓవరాల్ గా ప్రాసెస్ ఇంత మంచిగా అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, చేయలేదు. ఎందుకంటే సార్ యాక్చువల్ గా ఏంటంటే సార్, మన వ్యూస్ చెప్తున్నాను, సార్ ప్రొఫైల్ ఓన్లీ రైతు ప్రొఫైల్. అంటే మీరు రైతు కూడా చిన్న చూపు చేయడానికి లేదండి, ఓన్లీ రైతు 2 acres ల్యాండ్ ఓన్ హౌస్ బేస్ పైన మనం ఈ రోజు 90% లోన్ చేసాం. సో మీరు కూడా ఎవరైనా కార్ కావాలనుకుంటే మాత్రం అసలు మీరు మా వ్యూయర్స్ కి చెప్పండి సార్, రైతులు కూడా కారు కొనొచ్చు అనే విషయం చెప్పండి. ఇక్కడ ఎవరైనా రైతులు, చిన్న పాటి ఉద్యోగస్తులు ఎవరైనా కానీ ఇక్కడ కారు ఖచ్చితంగా కొనవచ్చు. బాగుంటుంది సర్వీస్ కానీ అన్నిట్లోనూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఒక 2 మాటలు, మా బ్రదరు సార్ పేరు వచ్చేసి హర్ష గారు, చాలా జెంటిల్మెన్. నేను కొంతమందిని ఇట్లాంటి వాళ్ళని చూశాను. సో చాలా జెంటిల్మెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తో కానీ, అసలు నిజంగా చెప్పాలంటే ఒక తండ్రికి మంచి కొడుకు ఉండడం ఎంత గొప్ప విషయమో, కొడుకు మంచి పరిస్థితిలో ఉండడం కూడా, క్యారెక్టర్ వైజ్గా ఉండడం కూడా అంతే గొప్పతనం. వీళ్ళు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. తండ్రి కొడుకుల అనుబంధం కూడా చాలా నేను చూశాను కదా, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళ ఫాదర్ కానీ ఇతను కానీ నిజంగా నాకే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో చాలా అదృష్టవంతుడు మన హర్ష. సో హర్ష, ఏంటి ఓవరాల్ మా వ్యూయర్స్కి ఎలా ఏంటి ఒక్కసారి మీ వర్డ్స్లో? ఇది చాలా మంచి ప్రీ ఓన్డ్ కార్ షోరూమ్. అన్న ఫుల్ సపోర్ట్ చేస్తాడు, ప్రతి ఒక్క దానిలో మాట్లాడతాడు, ప్రతి ఒక్క దానికి క్లారిటీ ఇస్తాడు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే లోన్ చేపిస్తాడో అదే లోన్ చేయించిండు. కొన్ని మా మిస్టేక్స్ అయినా కూడా దాన్ని సరిదిద్దుకున్నాం. అన్న ఆల్రెడీ మాకు బుధవారం ఇస్తున్నాడు, కానీ వచ్చేసింది కారు ప్రాపర్ గా. అన్నకి అన్న ఇచ్చే కార్ ప్రతి ఒక్కటి షోరూమ్ ట్రాక్ ఇస్తాడు, ఇంకా జెన్యున్ కార్ ఇస్తాడు. చాలా మంచి సపోర్ట్ టీం ఉంది అన్నకు, చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు అందరికి. సో వ్యూయర్స్, మీరు కూడా ఏంటంటే ఎక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు. మనం గ్రేడ్ 1 హైయెస్ట్ క్వాలిటీ నేను మరీ చెప్తున్నాను. యూజ్డ్ కార్స్ అనేవి ఉంటాయి, కాదంటలేను. మీరు ఎక్కడైనా కొనుక్కోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర మాత్రం ఎవరు వెహికల్ తీసుకున్న హైయెస్ట్ క్వాలిటీలో హై గ్రేడ్ వెహికల్స్ మనము ప్రొక్యూర్మెంట్ చేస్తాము. మంచి క్వాలిటీ వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తాము. ఇక్కడ కూడా ఒక్కసారి చూపేమామా, ఇప్పుడే రీసెంట్గా కస్టమర్ దగ్గర నుంచి ఒకటి మంచి 60,000 రివెన్ ఎట్టిగా ZDA ప్లస్ వెహికల్ తీసుకొచ్చాను. సో మీకు నెక్స్ట్ కమింగ్ డేస్లో వెహికల్ రెడీ అయిపోయి వస్తుంది అనమాట. సో మీకు కూడా ఏంటంటే లోన్స్ పరంగా కానీ, ఇన్సూరెన్స్ పరంగా కానీ ఏది కావాలనుకున్నా శివకృష్ణ మాత్రం మనకున్న ఎక్స్పీరియన్స్ అంటే నేనేం పెద్ద తోపని కాదు, కానీ మనకున్న రిలేషన్కి మనం చేస్తున్న పని కోసం చూసుకుంటే దాదాపు హైదరాబాద్ సిటీ కానీ, మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకర్స్ కానీ, ఇన్సూరెన్స్ పర్సన్స్ కానీ, మెకానిక్స్ పర్సన్స్ కానీ, ఫాస్ట్ ట్యాగ్ కానీ, ఎక్కడ మీకు ఏది కావాలనుకున్నా శివకృష్ణ తోటి కాని పని అనేది ఉండదు. సో మీరు ఖచ్చితంగా మన ఆఫీస్ని విజిట్ చేయండి. నాకు కూడా ఏంటంటే చాలా ప్రొక్యూర్మెంట్ బిజీలో నేను కూడా ఏమంటారు బిజీగా ఉండడం, వీడియోస్ చేయలేకపోతున్నాను. సారీ క్షమించండి. ఎవ్రీడే వీడియోస్ చేస్తుంటాము, కానీ ఏంటంటే ఈరోజు డేట్లో ఏంటంటే ఖచ్చితంగా మన హర్ష గారికి అండ్ నరసింహులు గారు, సో నరసింహులు గారికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బండి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాను. సో మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఈరోజు మా బండి కూడా డెలివరీ ఇస్తాను, డౌన్ పేమెంట్ కట్టారు. సో చాలా చక్కగా అనిపించింది.
ఒక్కసారి మన షాల్వా కూడా ఒక్కసారి మన యూట్యూబ్ వీడియో వాళ్ళకి కూడా చూపించేసి సార్కి సత్కారం చేసి ఒక చిన్న స్వీట్ బాక్స్ కూడా ఉండసిట్ మాట్లాడు సార్ మళ్ళీ ఒకసారి. సో ఈ బండి కూడా సార్కి చాలా మంచిది. నరసింహులు గారు సార్ మీరు కూడా హర్ష గారి దగ్గర రావాలి. సో నరసింహులు గారికి బండి చాలా చక్కగా, సో మంచిగా వెహికల్ వెళ్ళి చాలా చక్కగా బండి కూడా ముందుకెళ్ళేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా చక్కగా వాళ్ళ బండి మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ తోటి అన్ని రకాలుగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో చాలా చక్కగా వాళ్ళు ముందుకెళ్ళాలి. ఈ బండి కూడా బాగా కలిసి రావాలి అనే ఉద్దేశంతో నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. నరసింహులు గారు మీరు ఎక్కడ ఏ పని చేసినా నా బండి మాత్రం ఖచ్చితంగా మీకు పాజిటివ్ వైబ్సే తీసుకొస్తుంది, అన్ని రకాలు కలిసి వస్తుంది. మీకు నాది మంచి చెయ్యి, మీకు ఇబ్బంది ఏం లేదు. సో ఇలాంటి మంచి కార్స్ గురించి సో నరసింహులు గారు ఒక్క థమ్స్ అప్ మా కస్టమర్స్కి. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. ఎవరికైనా మంచి కార్స్, మంచి లోన్ విషయంలో కానీ, ఇన్స్పెక్షన్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ, ఈవెన్ ఫాస్టాగ్ ఒకటి చేపియాలి, అది మర్చిపోయాం. ఫాస్టాగ్ ఒకటి మీకు ఇప్పుడు ఇప్పిస్తాను. సో ఫాస్టాగ్ ఎనీ సర్వీసెస్ అన్ని టైర్స్ కానీ ఎవ్రీథింగ్ ఏది ఉన్నా కానీ సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. సో నెక్స్ట్ కార్ వీడియోస్ గురించి మీరు వెయిట్ చేస్తుండండి. అంటే మన దగ్గర కూడా ఇప్పుడు మంచి లెస్ డ్రివెన్ డీజిల్ వెహికల్స్ తీసుకొచ్చాము. బ్రీజా వెహికల్స్, ఎర్టిగా, ఎస్క్రాస్ అండ్ సెల్టోస్ వెహికల్స్ 4-5 వెహికల్స్ ముందు వస్తున్నాయి. మీరు వెయిట్ చేయండి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నరసింహులు గారు. థ్యాంక్ యూ అండి.